ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాళ్ల దాడి జరిగింది. ఇప్పుడు ఎక్కడో ఒకప్పుడు వంగవీటి రంగ ఒక బలమైన నాయకుడిగా తయారవుతున్నాడు. రాష్ట్రం మొత్తంలో కూడా అంటే వాస్తవంగా కోస్తా జిల్లాల్లో ఉన్న నాయకుడు రాష్ట్రం అంతా పాపులారిటీ సంపాదించింది అప్పట్లో వంగవీటి రంగాన్ని. ఎన్టీ రామారావు తర్వాత, ఎన్టీ రామారావు అంటే సినీ నటుడు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఉండే చరిష్మా ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడో ఎందుకు పవన్ కళ్యాణ్ గతంలో గుర్తుందా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అతను వెళ్తుంటే అతనికి సెక్యూరిటీ లేకుండా చేస్తేనే కదా అతని పడుకుని ఉన్నటువంటి ప్రదేశంలో బైకులకి వెనకాల పేర్లు లేకుండా నెంబర్లు లేకుండా తిరగటం, రాళ్ళు వేసినప్పుడే కదా అతను ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది 2019కి ముందు. అట్లాగే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే భద్రత అనేటటువంటిది లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే చేస్తారు. ఇది ఒక ఎత్తుగడ. దీంట్లో వ్యవస్థలు మన చేతుల్లో ఉన్నాయి. రేపైనా ఇప్పుడు మొన్న ఒకటి ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా చూసా, మన బాలాకోట్ గురించి వెబ్ సిరీస్ అనమాట. దాంట్లో యుద్ధం జరుగుతోంది భారత్కి పాకిస్తాన్కి మధ్యన. ఏది వాళ్ళు వచ్చి మన సైన్యం మీద దాడి, మన సైన్యం వెళ్ళి వాళ్ళకి సంబంధించిన తిప్పికొట్టడం, సర్జికల్ స్ట్రైక్స్ ఇది చేశాం కదా. ఆ టైంలో ఒరిజినల్గా మన సైన్యం గెలుస్తున్న ఎకోసిస్టమ్, మన దేశంలో ఉన్న ఎకోసిస్టమ్, అంతర్జాతీయంగా ఉన్న ఎకోసిస్టమ్ అదేంటి, సోషల్ మీడియా ద్వారా మీమ్స్, సెటైర్లు, వీటి ద్వారా విజయాన్ని అపహాస్యం చేస్తూ అప్పుడు పెట్టారు. గుర్తుందా మీకు?